ఒకరోజు అభి ఇంటికి వెళ్తుండగా తనకి ఎదురుగా వస్తున్న జంటని చూసి తనకి కూడా అలాంటి జీవితం ఉంటే బాగుండు అనుకుంటూ ముందుకు వెళ్తాడు. ఎదురుగా వస్తున్న బస్సుని అభి గమనించలేదు. అలాగే ఆ జంటని చూస్తూ ముందుకు వెళ్తున్నాడు. అది చూసిన ఒక అమ్మాయి అభిని బస్సు ఢీకొట్టకుండా పక్కకు తోసి కాపాడుతుంది. అభి కింద పడతాడు. బస్సు వెళ్ళిపోతుంది. అభి మెల్లగా లేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అభితో మాట్లాడుతూ ఎదురుగా వస్తున్న బస్సు కనిపించలేదా లేక నీకు కనపడదా అని అడుగుతుంది. నేను గుడ్డివాడిని, నాకు కనిపించదు అని చెప్తాడు. అయ్యో నన్ను క్షమించు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాను అని అమ్మాయి అంటుంది. పర్లేదండి, నేను ఇక్కడే పక్కనే ఉంటాను, నేను వెళ్తాను, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి. కొన్ని రోజుల తర్వాత అభి తనని కాపాడిన అమ్మాయిని అనాథాశ్రమం దగ్గర పిల్లలకి బట్టలు స్వీట్స్ పంచుతుంటే చూస్తాడు. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. ఆ అమ్మాయి అభిని గుర్తుపడుతుంది. అభి ఆ అమ్మాయితో మాట్లాడుతూ నన్ను క్షమించండి, ఆ రోజు నేను గుడ్డివాడిని అని మీకు అబద్ధం చెప్పాను అంటూ ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం వివరిస్తాడు. మొదట అభిని తిడుతుంది. ఆ అమ్మాయి తర్వాత అభిని అర్థం చేసుకుంటుంది. ఇద్దరూ కలిసి పిల్లలకు బట్టలు స్వీట్స్ పంచి పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్తారు. అభి మాట్లాడుతూ మీ పేరేంటి అని ఆ అమ్మాయిని అడుగుతాడు. నా పేరు రాధ, మాది రాజమండ్రి, మా ఆఫీస్కి దగ్గరలో ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాను. కాసేపటి తర్వాత అభి రాధ నెంబర్ అడుగుతాడు. నా ఫోన్ నెంబర్ నీకెందుకు అని అంటుంది రాధ. నేను జాబ్ కోసం చూస్తున్నా కదా, మీ ఆఫీస్లో జాబ్ ఉంటే చెప్తారు కదా, అందుకే మీ ఫోన్ నెంబర్ అడిగాను. సరే అంటూ రాధ అభికి ఫోన్ నెంబర్ ఇస్తుంది. అభి ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటుంది. ఒక వారం తర్వాత రాధ అభికి ఫోన్ చేస్తుంది. మా ఆఫీస్లో రేపు ఇంటర్వ్యూ ఉంది, నువ్వు జాబ్ కోసం చూస్తున్నా అని చెప్పావు కదా, అందుకే కాల్ చేశాను అంటుంది రాధ. అవునా, థ్యాంక్స్ అండి, రేపు ఏ టైంకి రావాలో చెప్పండి, నేను వస్తాను అంటాడు అభి. అన్ని వివరాలు రాధ అభితో చెప్తుంది. తర్వాత రోజు ఆఫీస్కి అభి ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. రాధ సహాయంతో అభికి జాబ్ వస్తుంది. కొన్ని నెలలు గడిచిపోతాయి. అభి ఇంకా రాధ మంచి స్నేహితులుగా కలిసిపోతారు. ఒకరోజు రాత్రి రాధ అభికి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమైంది అని అడిగేలోపే రాధ ఫోన్ కట్ చేస్తుంది. అభి వెంటనే ఫోన్ చేస్తాడు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కాసేపటి తర్వాత రాధనే ఫోన్ చేసి నాకేం కాలేదు, బానే ఉన్నాను, రేపు ఆఫీస్లో మాట్లాడతాను అంటుంది. తర్వాత రోజు ఆఫీస్లో రాత్రి ఏమైంది, ఎందుకు ఏడ్చారు అని అడుగుతాడు అభి. మధ్యాహ్నం చెప్తాను, ఇప్పుడు పని ఉంది కదా చేద్దామని అంటుంది రాధ. మధ్యాహ్నం లంచ్కి హోటల్కి వెళ్తారు. అభి మాట్లాడుతూ ఎవరతను అని అడుగుతాడు. ఎవరు అని రాధ అంటుంది. రాత్రి మీరు ఫోన్ చేసి ఏడ్చారు కదా, ఎవరి కోసం ఏడ్చారు, ఎవరు అతను అని అడుగుతున్నా అని అభి అంటాడు. నేను ఎవరికోసమో ఏడుస్తున్నా అని నీకెలా తెలుసు అని అడుగుతుంది రాధ. ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి, మంచి జాబు, సంతోషంగా చూసుకునే తల్లిదండ్రులు, మంచి స్నేహితులు అన్నీ ఉన్నాయి. అయినా మీరు బాధపడి ఏడుస్తున్నారు అంటే ప్రేమించిన వారి కోసమే కదా అంటాడు అభి. అవును, నువ్వు చెప్పింది నిజమే, నేను వరుణ్ కోసం ఏడ్చాను అంటుంది. వరుణ్ నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, చదువుకున్నాం. వరుణ్ ఎప్పుడూ నాకు తోడుగా సహాయంగా ఉండేవాడు. వరుణ్కి నేవీ ఆఫీసర్ అవ్వాలి అని అతని కల. ఎంతో కష్టపడి చదివి చివరికి నేవీలో చేరాడు. రోజు కాల్ చేసి మాట్లాడేవాడు, కానీ ఒక నెల నుంచి కాల్ చేయలేదు. నెల ముందు కాల్ చేసి ముఖ్యమైన పని ఉంది, వెళ్తున్నా, వచ్చాక కాల్ చేస్తా అని చెప్పాడు. ఇంకా కాల్ చేయలేదు. రాత్రి నేను వరుణ్కి ఫోన్ చేశాను, కానీ సమాధానం లేదు. అప్పుడే నీకు ఫోన్ చేసి ఏడవాలి అనిపించింది, ఏడ్చేశా, క్షమించు, నిన్ను టెన్షన్ పెట్టాను. నేను అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడను. నువ్వు చేసే పనులు, నువ్వు నాపై చూపించే అభిమానం వరుణ్ని గుర్తు చేస్తున్నాయని అంటుంది రాధ. ఇంకో 2 నెలల్లో మాకు పెళ్లి చేయాలని మా 2 ఫ్యామిలీస్ అనుకుంటున్నాయి అంటూ విషయం అంతా చెప్తుంది రాధ. సరే, మీరు బాధపడకండి, ఏది జరిగినా మన మంచికే అంటాడు అభి. కొన్ని వారాల తర్వాత రాధ వాళ్ళ పేరెంట్స్ వరుణ్ వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వస్తారు. రాధ అభికి ఫోన్ చేసి ఊరు నుంచి మా పేరెంట్స్ వచ్చారు, నిన్ను పరిచయం చేస్తాను రా అంటుంది. రాధ పేరెంట్స్తో కలిసి అభి వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాధ వరుణ్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ వరుణ్ ఎక్కడికి వెళ్ళాడు అంకుల్, ఫోన్ చేస్తే కలవడం లేదు. వరుణ్తో మాట్లాడి 1 నెల అయిపోయింది, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అంటూ వరుణ్ నెంబర్కి కాల్ చేస్తుంది. ఫోన్ మోగుతుంది, కానీ ఆ ఫోన్ అభి దగ్గర ఉంటుంది. అది చూసిన రాధ షాక్తో వరుణ్ ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది అభి అని అడుగుతుంది. అప్పుడే వరుణ్ వాళ్ళ నాన్న వచ్చి రాధని వరుణ్ రూమ్లోనికి తీసుకుని వెళ్తాడు. ఆ రూమ్లో వరుణ్ ఫోటోకి దండ వేసి ఉంటుంది. అది చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది రాధ. కాసేపటి తర్వాత లేచిన రాధతో అభి మాట్లాడుతూ వరుణ్ నేను ఒకే బ్యాచ్లో పనిచేసేవాళ్ళం,
వరుణ్ నాకు మంచి స్నేహితుడు. వరుణ్ మా బ్యాచ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వరుణ్ ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు వరుణ్ని ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అడగగా మీ గురించి అంతా చెప్పాడు. మీరంటే వరుణ్కి ప్రాణం. మీ గురించి మాట్లాడే ప్రతిసారి ఏదో తెలియని సంతోషం వరుణ్లో కనిపించేది. ఒకరోజు మత్తు పదార్థాలు వ్యాపారం చేసే వాళ్ల సరుకు సముద్రం మధ్యలో మారుతుంది అని తెలిసింది. వెంటనే వాళ్ళని పట్టుకోవడానికి మేము అక్కడికి వెళ్ళాము. ఆ గొడవలో వరుణ్ ఏమైపోయాడో తెలియదు. ఎంత వెతికినా దొరకలేదు. ఆ ముందు రోజే వరుణ్ నాతో ఇలా చెప్పాడు. నాకు ఏదైనా జరిగితే రాధ బ్రతకదు. నేను ఉన్నా లేకున్నా రాధ సంతోషంగా ఉండాలి. ఈ విషయం నీకే ఎందుకు చెప్తున్నాను అంటే నా జీవితంలో నేను నా విషయాలు ఎవరికీ చెప్పుకోను. కానీ నిన్ను చూస్తే నా సోదరుడిలాగా అనిపిస్తావు. అందుకే నీకు నా విషయాలు అన్నీ చెప్పాను అని వరుణ్ నాతో చెప్పాడు. వరుణ్ కోసమే నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు హ్యాపీగా ఉండాలి అని నా స్నేహితుడి కోరిక. మీరు ఏడ్చేసరికి నాకు నిజం చెప్పక తప్పలేదు. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి మీరు వరుణ్ ఇంటికి వచ్చేలాగా చేశాను అంటూ అభి రాధకి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ తర్వాత రాధ సంతోషానికి దూరం అయిపోయింది. ఎప్పుడూ వరుణ్ని తలుచుకొని బాధపడుతూ ఉండేది. అది చూసిన అభి రాధ ఇంకా వరుణ్ తిరిగిన ప్రతి చోటకి రాధని తీసుకొని వెళ్తాడు. అలా అయినా వరుణ్తో గడిపిన సంతోషమైన క్షణాలు గుర్తు చేసుకుని బాధను మర్చిపోతుంది అని అభి అనుకుంటాడు. అభి చేసిన ప్రయత్నం రాధని కొద్ది కొద్దిగా మారుస్తుంది. రాధకి వరుణ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నేను నీతో ఉన్నా లేకున్నా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అని. అప్పటి నుండి రాధ వరుణ్ కోసం సంతోషంగా ఉంటుంది. కొన్ని రోజులు గడిచిపోతాయి. రాధ వాళ్ళ పేరెంట్స్ రాధతో మాట్లాడుతూ నువ్వు ఇలాగే ఉండిపోవడం మాకు చాలా బాధగా ఉంది. అభి చాలా మంచివాడు. అభిని పెళ్లి చేసుకోమని చెప్తారు. రాధ ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇదే విషయం వాళ్ళు అభితో కూడా చెప్తారు. అభి రాధతో మాట్లాడుతూ మీరింకా వరుణ్ ఆలోచనల నుండి బయటికి రాలేకపోతున్నారని అర్థమవుతుంది. కానీ మీ అమ్మా నాన్నల కోసం ఈ పెళ్లి చేసుకుందాం. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత అలానే ఉండండి. నేను కూడా మీతో అలాగే ఉంటాను. ఇప్పటిలాగే మంచి ఫ్రెండ్స్ లాగా ఉందామంటూ రాధని పెళ్లికి ఒప్పిస్తాడు అభి. ఇద్దరు పెళ్లికి ఒప్పుకోవడంతో సంతోషంగా పెళ్లికి ముహూర్తం పెడతారు పెద్దవాళ్ళు. పెళ్లి రోజు రానే వస్తుంది. మండపంలో పెళ్లి జరుగుతూ ఉండగా అనూహ్యంగా వరుణ్ అక్కడికి వస్తాడు. వరుణ్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పెళ్లిపీటల పైన అభి ఇంకా రాధని చూసిన వరుణ్ కోపంగా అభిని కొట్టడానికి వస్తాడు. వెంటనే రాధ వరుణ్ని అడ్డుకుంటుంది. ఈ పెళ్లికి ఎలాంటి పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చిందో అభి మంచితనం ఏంటో రాధ వరుణ్కి వివరిస్తుంది. అభి మాట్లాడుతూ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాం, నీకోసం చాలా వెతికాం కానీ నిన్ను కనిపెట్టలేకపోయాం అంటాడు. ఆ రోజు షిప్లో మీరందరూ బయట ఉన్నారు. నేను లోపలికి వెళ్ళాను. నాకు ఇంకా ఆ గ్యాంగ్లో వాడికి గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత నన్ను వాళ్ళ స్థావరానికి వాళ్ళ మనుషుల సహాయంతో తీసుకొని వెళ్ళాడు. మన గురించి వివరాలు అడిగి నన్ను హింసించారు. నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. ఒకరోజు నన్ను వేరే స్థావరానికి మారుస్తుండగా వాళ్ళని కొట్టి వాళ్ళ నుండి తప్పించుకున్నాను. అక్కడ ఉన్న అడవి మనుషుల సహాయంతో నేను బతికాను. అక్కడే ఇన్ని రోజులు ఉన్నాను. ఇక్కడికి వచ్చాక రాధ హాస్టల్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది నీకు ఇంకా రాధకి పెళ్లి అని. ఆ మాట విని చాలా కోపం వచ్చింది. వెంటనే ఇక్కడికి వచ్చాను అని వరుణ్ జరిగింది చెప్తాడు. రాధగారి ప్రేమే నిన్ను కాపాడింది వరుణ్. అందుకే పెళ్లి టైంకి నువ్వు వచ్చావు. చాలా సంతోషంగా ఉంది అంటాడు అభి. అందరూ కలిసి రాధా వరుణ్కి పెళ్లి జరిపిస్తారు. రాధా వరుణ్ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. అభి వచ్చిన పని అయిపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంతోషంగా.